దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికీ అందరూ ప్రియబిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ రోజున దేవుడి పరిశుద్ధ లేఖనంలోకి నిలిచిందిగా యోనా గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకున్నాము. యెహోవా వాక్కు అమితి కుమారుడైన యోనాకి ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చింది. మళ్ళా మనం చదువుకున్నాం. యెహోవా వాక్కు అమితి కుమారుడైన యోనాకి ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చింది. మహాగణ మహాపరిషుద్ధుల కృపా స్తోత్రాలయ సహనం తెచ్చి ప్రాణాలైన జ్ఞానం పుట్టి వేసిన మీ జ్ఞానంతో నింపి మీ అభిషేకించి మీ శ్రూశాలను మరుగుపరిచి మీ ప్రతి ఒక్క బిడ్డకి మీ యొక్క జీవవాకులతో మాట్లాడి ప్రభా మీ బలమైన వాకులతో నింపి తీవ్రకరంగా మహిమకరంగా ప్రతి బిడ్డకి సంతోషముగా మీ కార్యం జరిగించి మీ జీవవాకులతో మాట్లాడి మహిమ పొందమని దీవించమని ఏ శ్రమడుచున్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఇక్కడ యోనా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖనంలో మరి యోనా అనే ఒక మహా భక్తుడు మనకు కనపడుతున్నాడు. యోనా జీవితంలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే మంచి ఒక దేవునికి మాట ప్రకారం జీవించే వ్యక్తి. కానీ ఒక రోజున దేవుడు యోనాతో ప్రత్యక్షమై మాట్లాడాడు. యోనా, నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నశించిపోతున్నారు, ఆ పట్టణానికి నా దృష్టికి అది దుర్గతి పట్టింది, నీ వెళ్ళి ఈ రీతిగా సువార్త ప్రకటించు. హల్లెలూయా అన్నప్పుడు యోనా మరి నిజంగానే యోనా బయలుదేరాడు వెళ్తానికి. బయలుదేరి మరి నినివే పట్టణానికి వెళ్ళాడు. కానీ ఆ స్థలంలోకి వెళ్ళేతనికే తనకి భయం కలిగినట్లుగా అతడు వేరే పట్టణానికి తర్షీషు పట్టణానికి ఎక్కి వాడెక్కి కూర్చున్నాడు. హల్లెలూయా. అది అంటే మన ఆత్మీయ జీవితంలో ఎవరైనా కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సాధువులు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, భయం అనేది మనిషికి చాలా ఆటంకాలు కలిగించదన్నమాట. కానీ యోనా కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మరి మన జీవితంలో కూడా ఏ భయాన్ని మనం కలిగి ఉండకుండా దేవుని వైపు చూసినప్పుడు అది భారాపాఠంగా నడిపిస్తూ ఉంటాడు. అది ఏదైనా కావచ్చు. కానీ అందుకే యోనా వెళ్ళి ఆ వాడెక్కి కూర్చున్నాడు. నీవు నేను దేవుని ఏర్పాట్లో ఉన్నవారిని, ఆయన పిలిచిన పిలుపులో ఉన్నవారు అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేము. మనం తప్పించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా దేవుడు మనం చూస్తూ ఉంటాడు. ఏం చేసిద్దా, ఏం చెప్పిద్దా, ఏం చేస్తాడా, నేను చెప్పిన పని చేస్తాడా లేదా, చేయకపోతే నేను చేయాల్సింది చేస్తాను. హల్లెలూయా. నిజమే కదా. చెయ్యకపోతే దేవుడు మనకి మరి ఆయన సృష్టికర్త కనుక నిజంగానే మరి ఆ యొక్క సముద్రం మీద తుఫాను పుట్టించాడు. హల్లెలూయా. యోనా వాడలో పడుకొని కమ్మగా నిద్రపోతున్నాడు. హ్యాపీగా దిగులు లేకుండా, చింత లేకుండా, ఇచ్చిన మాటన ఏమాత్రం లేకుండా మరి హాయిగా నిద్రపోతున్నాడు. అంటే నిద్ర అనేది నష్టానికి సాదృశ్యం. ఇక్కడ అందుకే నిద్ర మూలన ఆయన నిద్రపోతున్నాడు. దేవుని గుర్తెరిగిన ప్రజలందరూ కూడా ఆ దానిలో ప్రయాణం చేస్తుండగా అందరికీ అది చాలా భయాన్ని పుట్టించింది. ఎన్ని ప్రయత్నాలు చేశారంటే వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ గాలి తుఫాను తగ్గటానికి. కానీ ఏ ప్రయత్నానికి ఆ తుఫాను ఆగటం. ఎందుకంటే సృష్టికర్త ఆర్డర్ వేస్తే ఏదైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా జరిగిద్ది. అది ఎవరు ఆపటానికి ఎవరి విషయం కాదు. ఏ గవర్నమెంట్ కూడా, ఏ ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎన్ని టెక్నికల్ తెలిసిందా దేవుని యొక్క మాటని ఎవరు ఆపటానికి వీలు కాదని మనకి పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. అందుకని అక్కడ వారందరూ ప్రయత్నాలు చేశారు. కానీ ఏమాత్రము తుఫాను ఆగటం లేదు. కానీ వాడా నాయకుడు అనేవాడు బయలుదేరి అందరి కాడికి వస్తున్నాడు.
వచ్చి మీరు ఎవరమ్మా, మీ దేశం ఏంటో మీరు కూడా ప్రార్థన చేసుకోండి మీ దేవుడికి అని వరుసగా వస్తూ ఉన్నారు. అప్పుడు యోనా కాడికి వచ్చి, యోనాని ఎవరో పోయి నిద్రపోతులే, ఎవరో నువ్వు, ఈ రకం జనమందరూ చనిపోతానికి సిద్ధంగా ఉన్నారు, తుఫాను అప్రమితమైపోయింది, అల్లకల్లం అవుతుంది, నీవేంది కమ్మగా నిద్రపోతున్నావు ప్రశాంతంగా, ఎవరో నువ్వు అంటే అప్పుడు చెబుతున్నాడు ఏమని చక్కగా, నేను ఎవరినంటే భూమికి ఆకాశానికి పునాది వేసిన సృష్టికర్త భక్తుడిని. హల్లెలూయా. నిజంగానే తప్పు చేసిన నిజాన్ని పలకటం అనేది చాలా విశేషమైనదని తెలియని వాళ్ళ ముందు వాళ్ళకి నిజాన్ని పలికాడు. హల్లెలూయా. అయితే అంటున్నాడు, ఆ మాట చెప్పగానే ఎంత భయం వేసింది, ఇదంతా నా వల్లే జరిగింది. నిజాన్ని ఒప్పుకోవడం అనేది చాలా శ్రేష్టమైనది, అది చాలా కార్యము, మరి దాన్ని వెనక జరిగిస్తాడు దేవుడు. శ్రేష్టమైన దాన్ని అది ఒప్పుకోవడం అనేది చాలా మనిషికి లాభకరము కూడా. కానీ దుష్టుడనేవాడు ఉన్నాడు, ఒప్పుకోలేడు మనల్ని, తప్పుకొని ఈ ఆత్మీయ జీవితంలో మనల్ని వెనక్కి పంపించడానికి, మనకు రావాల్సిన దీవులను ఆగిపోవటానికి, మనం చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఉండటానికి దుష్టాత్మనే ఒక ఆత్మ మనల్ని ప్రేరేపిస్తా మన ఆత్మీయ జీవితంలో వెనకబడటానికి ఇప్పుడైనా మనం దేవుని యొక్క లేఖనం ప్రకారంగా చెప్పింది మనం చేసినట్లయితే దేవుడు మన కరుణామయుడు కనుక కరుణిస్తాడని మనకి తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకని వారు ఇంకా మిగులు భయపడ్డారంట. వాయు తండ్రి, ఈ నిజమే ఎంత భయపడిపోయారు, ఇప్పుడు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు ఈ తుఫాను ఆగిపోయింది. అట్లా ఎవరైనా అంటామా, మనం అనగలుగుతామా చెప్పండి? ఏదో తప్పు చేసి పొరపాటు చేసి మన వాళ్ళు నష్టపోయారు, మన వల్ల బాధపడుతున్నారు, మన వల్ల వాళ్ళు ఎవరో తెలియని ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళు మనం నష్టపరిచాము. మనం నిజంగా ఈ రోజున అలాంటి యథార్థ జీవితంతో దేవునిలో కొనసాగిస్తున్నామా? ఆ నష్టం కలిగిన దాన్ని మన మీద వేసుకోవడానికి ఇష్టపడుతున్నామా? అది ఇల్లు కావచ్చు, సంఘం కావచ్చు, నీ పర్సనల్ విషయం కావచ్చు, స్నేహితులు కావచ్చు, అనేక రకాలుగా మన ఈ లోకంలో నడిచేటప్పుడు మరి నిజమే కదా, వారు అలాగే మన జీవితాన్ని మనం నిజంగా నిజమైన మాటలు సృష్టికర్త సాక్ష్యాన్ని దృఢపరిచేవారుగా ఉండాలని దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ రోజున దేవుని యొక్క సన్నిధానాన్ని ఎన్నటికి ఎడనాడకుండా దాన్ని కొనసాగించాలని పరిశుద్ధాత్మ దేవుడి రోజున మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకని వారు ఎక్కువగా భయపడి, అసలు ఈ కీడు ఎవరి వల్ల వచ్చిందో అని వారు ముందుగానే సీట్లు వేసారు. చీటీ కూడా మరి యోనా మీదకి వచ్చింది. అందుకే కదా ఈ రోజున మరి సీట్లు అనేది పరిశుద్ధ లేఖంలోనే ఉంది కనుక ఈ రోజున ఎవరన్నా ఏదైనా చేసినప్పుడు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏదైనా చేసినప్పుడు సీట్లు వేద్దాము, చూద్దాము ఎవరి మీదకి వచ్చిందో అని ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా వారు అన్నజనులు అయినప్పటికైనా కూడా చీట్లేసి నిజాన్ని తెలుసుకోవటానికి వారు చీట్లేసారు, వారు కొన్నదాన్ని బట్టి. నిజంగానే అది యథార్థమే కనుక యోనా దానికి కారుకుడు యోనా కనుక యోనా మీదకి వచ్చిందంట సీటీ కూడా. హల్లెలూయా. అంటే ఎప్పుడు సత్యముగానే ఉండింది, అన్యాయముగానే ఉండింది, దానికి మార్పు లేదు, దీనికి మార్పు లేదు. హల్లెలూయా. కానీ మార్పు చేయాలని మనుషులు ఎంత ప్రయత్నం చేసినా అది మారదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఒప్పుకున్నాడు, వచ్చినప్పుడైనా ఒప్పుకున్నాడు, అడిగినప్పుడు ఒప్పుకున్నాడు, నా వల్ల మీరు ఇబ్బంది పడవద్దు, నేను చేసిన పొరపాటుకి మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేసినట్లయితే ఈ తుఫాను ఆగిపోయింది అన్నప్పుడు వాళ్ళు ఇంకా భయపడిపోయారు. ఒక మనిషిని మనం నిలువున
చంపడం అంటే సామాన్య విషయం, ఇది చాలా పాపకరమైన విషయం. ఎంత పాపం చేయాలి ఇప్పుడు మనం అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇంత నిండే మనిషిని సముద్రం ఎత్తే చనిపోతాడు కదా, మనం పాపం చేసినట్టు అవుతామని వాళ్ళు ఆలోచన చేశారు. హల్లెలూయా. నిజమే, మనం కూడా అన్నులైన వారు, లోకస్తులైన వారు వాళ్ళు ఆలోచన చేశారు. మనం కూడా ఆలోచన చేస్తున్నాం, ఇది పాపం కదా, ఇది అన్యాయం కదా, ఇది అక్రమం కదా, మనం ఈ విషయంలో మాట్లాడకూడదు. దేవుని నామానికి మనం మహిమ తేవాలి, దేవుని నామాన్ని హెచ్చించాలి, గణపరచాలి. నా వల్ల మరి అనేకులకి ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఆలోచన చేస్తున్నావా ప్రియబిడ్డలారా, యవనస్తులారా? అనేకులు మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం. ఈ రోజున మన పొరపాట్లు సరి చేసుకొని మరలా దేవుని మాటని నెరవేర్చేవారుగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేశారంట, యెహోవాని వారు ప్రార్థించారు. అయ్యా యెహోవా ఎవరోను నాయన దేవుడా, మేమైతే మాకు తెలియదు నాయన, మమ్మల్ని క్షమించయ్యా, ఈ కార్యం జరిగిస్తానికి క్షమించి నేను చేసే పనిని జ్ఞాపకం చేసుకోను ఆయన, మమ్మల్ని క్షమించి అని ఆండు కూడా ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఏదో ఒక రూపంలో దేవుని యొక్క సన్నిధానాన్ని వారు తెలుసుకున్నట్లుగా మరి వారు కూడా దేవుని శక్తిని ఏంటో వాళ్ళు కనులారా చూశారు. ఆయన మహిమ కలిగిన దేవుడని గ్రహిస్తానికి వారికి ఒక సువార్త ఇది. మరి నిజంగానే పొరపాటులో కూడా సువార్త వినిపించే అవకాశం ఉందని మనము తెలుసుకోవాలి. సరి చేసుకున్నప్పుడు వారికి నిజాన్ని తెలియపరుస్తాం అన్నమాట. అందుకే యోనా సరి చేసుకొని నిజాన్ని పలికాడు. మనం కూడా ఈ రోజున నిజాన్నే పలకాలి. ఏది ఏమైనా, ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా, మన మీదకి ఎన్ని తుఫాన్లు ఎదురొచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా మనము నిజాన్నే పలకాలి. యథార్థమైన జీవితాన్ని దేవుని యొక్క దృష్టిలో నీవు నేను నడుచుకున్నట్లయితే అది ఎప్పుడుకైనా ఏనాటికైనా తొదవరికి మనకు అది చాలా లాభకరంగా మేలుకరంగా ఉండింది. ఒకవేళ ఇప్పుడు లేకపోవచ్చేమో, ఇప్పుడు ఇబ్బందులు ఉండొచ్చేమో, ఇప్పుడు అనారోగ్యంలో ఉండొచ్చేమో, అనేక నిందలతో అవమానాలతో మనం నడవచ్చేమో, కానీ దేవుడు ఒక రోజున మనల్ని బట్టి, నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడు ఉన్నతమైన మార్గాన్ని తెరవబోతాడు. హల్లెలూయా. నిజమే కదా. నిజంగానే వారు భయపడిపోయి నిజంగానే ప్రార్థన చేసుకొని ఎత్తి సముద్రంలో పడేసారు. ఆ యోనాకి దేవుడు ఇప్పుడు ఎవరి ఆధారంలో ఉన్నాడు? యోనా దేవుని ఆధారంలో ఉన్నాడు. నీవు నేను ఎవరి ఆధారంలో ఉన్నాము? దేవుని ఆధారంలో ఉన్నాము. అందుకే మనకు కూడా ఏ ప్రమాదము, ఎలాంటి మరణకరమైన హానికరమైన అభయాలు మన ముందు ఉన్నట్టే ఉంటే కానీ మన మీదకి ఏమీ రాలేదు. అందుకే దేవుడు యోనాన్ని చనిపోని చేశాడా? వెంటనే ఆ యొక్క తిరుమంగళానికి, ఆ శాపకి ఆర్డర్ వేసి దేవుడు అతను మింగేటట్టుగా చేశాడు. శాపను యోనానే మింగేసేయడానికి ఆహారం లేదు. ఇప్పుడు శాప కూడా శ్రమ వచ్చింది. యోనా ద్వారాగా ఎంతమంది శ్రమ పడుతున్నారో చూడండి ఒకసారి. ఇక్కడ వీరందరూ శ్రమ పడ్డారు, వారు గుర్తెరిగారు, వారు క్లియర్ అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు శాపకు వచ్చిన శ్రమ అంటే శాపం కూడా ఎవరు పుట్టించారు? దేవుడు. భూలోకంలో ఉన్న ప్రతి దానిని దేవుడు కలగజేశాడు. అంత ఫుల్ పవర్ ఉందన్నమాట. ఆయన ఒక మాట ఆర్డర్ వేస్తే అంత పవర్ ఉంది కదా. దాన్ని మనం గ్రహిస్తున్నామా? దాన్ని మనం నిజంగా గుర్తెరుగుతున్నామా? అందుకే శాప చెప్పంగానే వచ్చి యోనాన్ని సముద్రం అడుగు బాగాన హాయిగా పడుకోనుంది. ఇక మేత లేదు, నీళ్లు లేవు, ఏమీ లేదు. అది ఇంకేం తిరిగింది లోపల మనిషి ఉంటే? సరైన పరిస్థితి ఎలా ఉంది? ఆ నీసు వాసనలో అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా.
అంటే ఒడ్డునున్నప్పుడు మంచి వాతావరణం బాగున్నప్పుడు అన్ని కార్యక్రమాలు మన సమయంగా సక్రంగా ఉన్నప్పుడు దేవుని మాట వినకపోతే ఉపద్రవం ఉండి ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకని యోనా ప్రార్థన చేస్తున్నాడు. శాప కడుపులో ఉండి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను నీ మాటకు లోబడలేదయ్యా, ఇన్ని పరిస్థితులు జరగటానికి కారణం నీ మాట నేను వినలేదయ్యా, నన్ను క్షమించయ్యా అని 3 రోజులు ఉన్నాడంట. హల్లెలూయా. ఒక మనిషి శాపలో 3 రోజులు ఉండాలంటే చనిపోకుండా ఎలా ఉంటాడు చెప్పండి. అసలు ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మనిషిలో ఒక మనిషిని పెంచుతున్నాడు ఈ రోజున. మనిషిలోనే గర్భఫలం ఇచ్చే యెహోవా బహుమానం, యెహోవా ఇచ్చే స్వాస్థ్యము, ఒక మనిషిలో ఒక మనిషిని పెంచుతున్నాడు దేవుడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా. సృష్టికర్తకు ఉన్న గొప్ప మరము కదా. ఆశ్చర్యం. అందుకే దావీదు భక్తుడు అంటాడు, దేవా నిన్ను సృష్టించిన యథాన్ని నేను చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతుందయ్యా. నిజమే కదా. సృష్టిలో ఎంతలు మనం చూస్తూ ఉంటాం. ఏ కాలంలో అవి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పండ్లు ఉండవి, అవి మనం ప్రతి ఒక్క పండుని మనం తింటుంటే ఎంతో రుచికరముగా, ఒంటికి ఆరోగ్యముగా, ఆనందముగా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులు పండితంగా ముందు దేవుడు దాన్ని తయారు చేసి భూమి మీదకి పంపించి ఆటేసి దాన్ని మలిపించి విత్తనాలు, వృక్షాలు, మరి అన్ని మానవుడు కావాల్సిన సగలాన్ని దేవుడు ముందుగానే చేసి వాటన్నిటిని చేసి మనం చేసాడు. హల్లెలూయా. ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని ఈయన ఇక్కడ శాప కడుపులో ప్రార్థిస్తున్నాడు, కన్నీటితోటి, వేదనతోటి. ఉపవాసమే, మరి 3 రోజులు ఉపవాస ప్రార్థనే. హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం ఉండలేదు అనుకో, ఎలా ఉపవాసం ఉంది ఎలా అని తెలుసు బాగా. ఉపవాసం ఉండలేదు, ఉంటాను నేను, ఉపవాసం ఉండాలి ప్రభా అని ఉపవాసం ఉండి మరి ఉపవాసం ఉండకుండా తప్పిపోయినప్పుడు కూడా ఆ ఉపవాసం అనే యొక్క ప్రార్థన జీవితాన్ని ఏదో ఒక రీతిగా ఉపవాసం పెడతాడు దేవుడు. అంతే. అది ఎలా పెడతాడంటే పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఏదో ఒక ఇంటిలో మనకి ఒక శక్తివేశన జరిగినప్పుడు అరుగుతారన్నమాట. ఎంతమంది బతులను అన్నం తినరు, నీళ్లు తాగరు. నిజంగా అదే కదా ఉపవాసం. నిజంగానే అది కూడా ఉపవాసం. మరి ఉపవాసం ఉంచుతాడు. ఆ రీతిలో ఆయన నిన్ను ఉపవాసం ఉంచుతాడు. అట్లాగే యోనా కూడా ఉపవాసం ఉండి నువ్వు వెళ్ళి ప్రకటించని చెప్పాడు. ఆయన ఒక మాట చెప్పరమ్మన్నాడు అంతే. కానీ వెళ్ళే ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి ప్రతి వారు చేస్తారు, కాదని కాదు. కానీ దేవుడు ఆడ చేసే అద్భుతం మనం గ్రహించాల. అంటే ఒక మాటని మనము శ్రద్ధగా తీసుకోకపోతే, దేవుని మాటని, అది మనుషుల మాట అంటే ఈ రోజున ఇక దానికి ఇక ఏమి లేదనుకో. కానీ దేవుని మాటని మనం నిర్లక్ష్యం చేసిన విడల ఎన్ని ప్రభావాలు మన మీద ప్రభుత్వాలు చేస్తాయో మనం గుర్తెరగాలి. అందుకనే పాపము చేయకము, దుష్టుడు నిన్ను ముట్టడు అనే వాక్యం ఉంది కదా. అంటే మాట వినకపోవడమే పాపం చేయటం. దేవుని మాటని చెప్పినది మనము చేయకుండా ఉండటమే పాపం చేయటం. పాపం అంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు అంటారు, చిన్న చిన్న పాపాలు అంటారు. అది కాదు. చిన్న విషయంలో కూడా దేవునికి ఆయాస్కరమైనది మనం ఏదైనా చేసినప్పుడు అది మనకి అది ఎదురుగా మనల్ని నిలబడి ఉండిద్ది అన్నమాట. మన మీదకి వచ్చేసేసి నీవు నేను కూడా మరి దేవుని యొక్క మాటని మనం ఎలా వింటున్నాము, ఏం చేస్తున్నాం, మనం దాన్ని విన్నట్లయితే ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరలా మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. అనారోగ్యములు అంటే స్వస్థపరుస్తాడు దేవుడు.
అనారోగ్యం రాగా నేను ఆసుపత్రికి వెళ్తాను ప్రభా అని అనుకుంటారు చాలామంది. కానీ కొంతమంది అయితే అనారోగ్యం రాగానే సొంతవచ్చు లేకపోతే లేదు నాయన నాకు సంబంధం లేదు, నేను నీ బిడ్డను కదా అని దేవుని కాడ ప్రాధేయపడి ప్రార్థన చేసుకొని అనుభవించేవారు లేకపోలేదు. చిన్నదాన్ని తట్టుకోలేక హాస్పిటల్కి పోయి డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చి వచ్చేవాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క కృప మన మీద ఉంది కనుక అడిగిన వెంటనే ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అడుగుడు నీకు ఇవ్వబడను, తట్టుడు ఇవ్వబడను, ఎత్తుకుడు దొరుకుతుంది. వెంటనే మనం అడిగిన వెంటనే ఏదైనా మన దేవుడు ఇస్తాడు. స్వస్థతని నీకు కావాలంటే స్వస్థతని ఇస్తాడు. హల్లెలూయా. అందుకని యోనా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీటితోటి 2 రోజులు అయిపోయింది, 1 రోజు అయిపోయింది, 2వ రోజు కూడా చేస్తూ ఉన్నాడు. క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. ఎందుకు ప్రభా ఈ వాసన తట్టుకోలేకపోతున్నాను, నీ సువాసన ఎంత బాధగా ఉంది. నిజమే కదా, మనకి ఏదన్నా స్మెల్ తట్టుకోలేము. మరి అది దేవుని సంకల్పన, దేవుడి ఉద్దేశం కనుక యోనా మరి అక్కడ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. దేవుడు మరి చెప్పినంత వరకు ఉండాలి కదా. ఆయన ఎన్ని రోజులు చెప్పాడు అన్ని రోజులు ఉండాల్సింది. మనకి మోషే చెప్పాడు, ఇదిగో నేను సీనాయి పర్వతం మీదకు రా నా కుమారుడా, 40 రోజులు నువ్వు అక్కడ ఉపవాసం ఉండాలి అని చెప్పాడు. 40 రోజులు ఉపవాసాలు ఉండడానికి సీనాయి పర్వతం మీద పిలిచాడు దేవుడు. ఒక పని ఉందన్నమాట, నీతో నాతో పని ఉంది దేవునికి. అది ఏ పనైనా ఆయన పనేనమాట. ఆ పనిని జరిగించుకోవడానికి నన్ను ఒక పాత్రగా ఆయన మలుచుకుంటాడు. ఆయన ఆ పాత్రగా మలుసుకొని నిన్ను వాడుకుంటాడు, ఘనమైన పాత్రగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే యోనా మరి ప్రార్థించి 3వ రోజున యోనాకి దేవుడు చేప కాటేసి నినే పట్టణం రేవుకడ కక్కేమని చెప్పాడు. హల్లెలూయా. అక్కడ కక్కేసేసి చేప వెళ్ళిపోయింది. దానికి కూడా ఎంత హాయిగా ఉంటుంది. అప్పుడు అది ఆహారం తీసుకొని ఉండింది. యోనా అక్కడికి వెళ్ళి యోనా మరి సువార్తను ప్రకటించాడు. అప్పుడు సువార్తను ప్రకటించినప్పుడు మనందరూ కూడా గోనె పట్టలు కట్టుకొని రాజుతో సహా పిల్లలు పెద్దవాళ్ళు అనేకులు మరి కన్నీటితో ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. దేవుడు మనసు మార్చుకొని ఆ పట్టణాన్ని రక్షించినట్లుగా అలాగే మనము కూడా కన్నీరు కాచి ప్రార్థన చేసి మనం పొందుకున్నట్లయితే మనవి కూడా దేవుడు మనసు మార్చుకొని అవన్నీ కూడా మరి వారికి గొప్ప మరణాన్ని తప్పించాడు. ఆ పట్టణం కూడా నశించిపోవాలని దేవుడు ఉద్దేశించి పాపం వచ్చింది. కానీ ఒక మాట చెప్పాలి, అసలు అదే కదా అసలు దేవుడు ఆలోచన. చూడు, ఒక మాట చెప్పాలి. నేను చేయబోయే ముందు వాళ్ళు తెలుసుకున్నారా సరే, తెలుసుకోకపోతే నాకు సంబంధం లేదు అన్నట్లుగా దేవుడు ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో. మనమైతే మర్చిపోయాము, చెబుదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఎంత ఇలువైనది కానీ అది ఎంత లాభమైనా సరే, ఎంత నష్టమైనా సరే దాన్ని మనం మర్చిపోయేటట్టుగా నడుచుకుంటాం ఒక్కోసారి. కానీ దేవుని పని అలా లేదు. ఆయన మర్చిపోకుండా, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మనం అందరం మర్చిపోతాం అన్ని విషయాలు. మన దేవుడు మర్చిపోడు. ఆయన అలా చేసి అవకాశం ఇచ్చాడు ఒకసారి. అలాగే అంటే మధ్యలో ఈ సైతాన్ కూడా ఆలోచన ఎంత చేసిందో, ఎన్ని రోజులు వెనకబడిపోయిందో చూడండి. ఆటంకాలు అన్నమాట. మన పనుల్లో, మన జీవితంలో, మన యొక్క సమస్తములో అడ్డుల ఆటంకాలు ఇలాగే రావచ్చు. కానీ మనం తిరిగి మన దేవుని వైపు చూసేవారుగా, దేవునికి అప్పగించుకునేవారుగా ఉన్నప్పుడు దేవుడు మనందరూ పశ్చాత్తాపడి గోనె బట్టలు కట్టుకొని బూడిద పోసుకొని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు
మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకొని మరి వారందరినీ రక్షించాడు. హల్లెలూయా. యోనాకి ఒక 3 పేర్లు వచ్చినాయి. ఏంటంటే యోనాకి పారిపోయిన యోన, ప్రార్థించిన యోన, ప్రకటించిన యోన. మొదట అతను పారిపోయాడు, తర్వాత ప్రార్థించాడు, ఆ తర్వాత ప్రకటించాడు. అని మనము కూడా ఒకవేళ దుష్టుడు ఆలోచనలతో నడిచినప్పుడు తప్పిపోవచ్చేమో, ఒకవేళ ఆగిపోవచ్చేమో, ఆలోచన చేయకుండా మరుగుపరచవచ్చేమో, కానీ దేవుడు తప్పకుండా మనల్ని మలుపుతాడు. దుష్టుడి చేతిలో నుంచి వాడి ఆలోచనలు, వాడి కార్యాలన్నీ కూడా ప్రతినేలుగా చేసి మన దేవుడు హల్లెలూయా చేసి మనల్ని ఆయన సన్నిధానంలో నిలబెట్టుకుంటాడు. కానీ మనము దేవుని యొక్క కృపని సంపాదించుకునేవారు. మన జీవితాలు కూడా సరి చేసుకొని, మన సమస్తాన్ని దేవునికి అప్పగించుకొని, మన జీవితాలు దేవునికి సమర్పించుకొని, ఏమి దేవుడు చెప్తాడో అది మనం చేసేవారుగా మరలా తిరిగి దాన్ని మనము దేవుని మాటని నెరవేర్చేవారుగా ఉండాలని మన జీవితాలు దేవునికి సమర్పించుకొని ఈ మధ్యాహ్న కాలంలో ప్రార్థించుకోవాలని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించున్నారు. ఆమె ప్రార్థన చేసుకుంటాం. మహాగణ మహాపరిషుద్ధుల కృపగల స్తోత్రాలయ సహాయం దయచి దీవించు ఆశీర్వదించు. ఇప్పటివరకు మీ జీవాకులతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ. వినిన ప్రతి బిడ్డల హృదయాలు నాట్యం చేసి మీ బిడ్డలకి మీరు మాట్లాడి తండ్రి సరిచేసి వారిని బలవంతులుగా శక్తివంతులుగా వాడుకోండి ప్రభా. ఒక మంచి పాత్రలుగా ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ప్రేమ నీ కృపని అనుగ్రహించి మీ శక్తితో నింపి నాయన మీ ఆత్మ అభిషేకించి సాతాను దుత్రాలు కూల్చివేసి వారి జీవితాలు ఘనమైన కార్యాలు విజయకార్యాలు జరిగిస్తున్నాయి. స్తోత్రాలయ్యా. ప్రతిరోజు ఎవరో నీరు కట్టి పలింపచే ప్రభా. దేవాదిగో తండ్రి నాయన బిడ్డల బాధలు కష్టాలు ఎంతోమంది నాయన అనారోగ్యాలతో ఆటంకాలతో ఈ లోకంలో శాంతి లేని వారు ప్రభా. ఎంతోమంది బాధలో ఆయా మనసు శాంతి లేని వారు ఉన్నారు. వారందరినీ మీరు ఆయా దృఢపరచండి, బలపరచండి, శాంతికరంగా చేయండి. మాట్లాడండి వారితో ప్రభా. సాధారణ బంధకాల్లో ఉన్నవారిని విడిపించిన ఆయన మీ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరిచి ప్రతి బిడ్డకి విడుదల దయచేసి వారు గంతులు వేసి మీ సాక్షిగా మీ సన్నిధిలో ఉండే కృప దయచేసి. మనసులో ఎంతోమంది వృద్ధాపులు ఉన్న తల్లులు తండ్రులు ఉన్నారు. వారిని కూడా స్వత్తవచ్చునాయన అయ్యా ఎగ్జామ్స్ ఆయన రాస్తుండగా ప్రతి బిడ్డకి ఎగ్జామ్లో మీరు తోడుగా ఉండి ప్రతి బిడ్డకి ప్రయోజకులుగా వారికి ఉన్నతమైన అయ్యా ఫస్ట్ క్లాసులు దయచేయను. మీ ఆలోచనలతో నింపండి, ఈ జ్ఞాపశక్తులు దయచే వారి భవిష్యత్తులు తీర్చిదిద్దండి. ప్రభు చూపించిన ఆయన కన్నీటితో ఎంతో హృదయంలో వేదన కలిగి ఏమి చేయని అర్థం కాని పరిస్థితిలో ఉన్న వారందరితో మీరు మాట్లాడి సొంతవచ్చిన ఆయన గాయాలు కట్టువాడు నీవే ప్రభా. ప్రతి వారు మీరు ముట్టండి. ఆర్థిక బాధ, అప్పు సమస్యలు, కోడు సమస్యలు కొట్టివేసి విడుదల దయచేయి. బిడ్డలకి నాయన గొప్ప కృపను దయచేసి మీ బలమైన కార్యాలు వారి పక్షాన నిర్మిస్తున్న దేవ స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభా. ప్రతి వారిని మీరు రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయనైనా. మీరు అక్కడ అతి సమీపంగా ఉంది. సిద్ధపాటు కలిగే మనసును దయచేయనైనా. రక్షించబడి మీ రాజ్యానికి బలమైన మంచి వారసత్వాన్ని దయచేయనైనా. ఎంతమంది బిడ్డలు ఉన్నారో సిద్ధపాటులో వారందరూ సిద్ధపాటు చేసినాయని మీరు రక్షణ భాగ్యం ఇచ్చి మీ కృపలో భద్రపరిచి ప్రతి బిడ్డను మీరు దీవెనకరంగా మహిమకరంగా మార్చి దీవించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును.